నమస్తే. నేను మీ అశ్విని కుమార్. అందరూ 4 రాష్ట్రాల గురించి అస్సాము, కేరళ, తమిళనాడు, బెంగాల్ వీటి గురించి మాట్లాడుతున్నారు. ఇంకొక యూనియన్ టెరిటరీ ఉంది, ఎన్నికలకు వెళ్ళబోతోంది. అది పుదుచ్చేరి. పుదుచ్చేరిలో ప్రస్తుతం ఎన్డీఏ అధికారంలో ఉంది. మరి 30 స్థానాలు ఉన్న పుదుచ్చేరిలో ప్రస్తుతం పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రం అట్లాగే ఇక్కడ యూనియన్ టెరిటరీలో యూటీలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టి పూర్తిగా సామాజిక సంక్షేమం, మౌలిక సదుపాయాలు వీటన్నిటి మీద ఫోకస్ పెట్టింది. ఆర్థికంగా సపోర్ట్ చేయటం, అక్కడ ఉన్న రైతుల్ని వీళ్ళందరినీ కూడా మనం చూస్తే ప్రాథమిక రంగం, జీవనోపాధి మద్దతు ఇవన్నీ చూస్తే పుదుచ్చేరి రైతులకి, చేపల వ్యాపారులకి ఆదాయ బదిలీలు, అట్లాగే 5,400 మంది రైతులకి ప్రస్తుతం ఈ ఆదాయ బదిలీలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. 43,000 మందికి పైగా ఈ హెల్త్ ఆరోగ్య కార్డులు జారీ చేయడం జరిగింది. మట్టికి సంబంధించింది 78 సాగు ట్యాంకులు పునరుద్ధరించారు. దాని ద్వారా 6,470 హెక్టార్లని మళ్ళీ సాగుకి తీసుకొని వచ్చారు. ఇంకా అట్లాగే 86,000 మంది పైగా రైతుల్ని ఈ పంట బీమా కింద కవర్ చేసేట్టుగా తీసుకొని వచ్చారు. చేపల పరిశ్రమలు అయితే ఈ ప్రధానమంత్రిది మత్స్య సంపద యోజన ఈ స్కీమ్ కింద 7,250 కోట్ల రూపాయలు పెట్టుబడి ద్వారా ఫ్లీట్ని ఆధునీకరించారు. 2,300 బోట్లకి ఈ బోట్స్ అంతా కూడా అక్కడ చేపలు పట్టడానికి వెళ్తుంటారు. ట్రాకింగ్ వ్యవస్థలను అమర్చారు. అంతేకాకుండా 34,661 చేపల వ్యాపారుల బీమా పథకాల కింద కూడా కవర్ అయ్యాయి. అట్లాగే మనం సామాజిక మౌలిక సదుపాయాలు ఇవన్నీ చూస్తే కనుక మానవ వనరులు ఇవన్నీ కూడా పూర్తిగా వాళ్ళకి ఆయుష్మాన్ భారత్ కింద 5,60,000 5.6 లక్షల ఆరోగ్య కార్డులు జారీ చేశారు. 126 పైన వెల్నెస్ సెంటర్లను బలోపేతం చేశారు. ఈ జిప్మర్ కరైకల్ క్యాంపస్ని పూర్తిగా ఆధునీకరించారు. సరికొత్త రీజనల్ క్యాన్సర్ సెంటర్ను ఒకటి ఏర్పాటు చేశారు. ఎస్సీ, ఓబీసీ, మైనారిటీ సమాజాలకు చెందిన 42,000 మంది పైగా విద్యార్థులకి ఈ స్కాలర్షిప్స్ ఇవన్నీ అందుతున్నాయి. అంతేకాకుండా 33,000 మంది యువకులకి శిక్షణ ఇచ్చి 11,600 మందిని ఉద్యోగాల్లో నియమించారు. ఈ నైపుణ్య కార్యక్రమాలు ఇలాంటికి సంబంధించినవి. 7,200 మంది పైగా మహిళలు లక్ష్మీపతి దీదీలుగా మారారు. 12.7 లక్షలు ముద్రా రుణాల్లో ఎక్కువగా మహిళలు వ్యవసాయదారులకే వెళ్ళాయి. పూర్తిగా మూడవది ఇన్ఫ్రాస్ట్రక్చరు. ఇవంతా చూస్తే కనుక మనం 2,25,000 కోట్ల విలువైన హైవే ప్రాజెక్ట్సు, విమానాశ్రయం, మళ్ళీ రైల్వే విస్తరణ, 75 ఎలక్ట్రిక్ బస్సులు కనెక్టివిటీ, రవాణాని పూర్తిగా ఆధునీకరించాయి. అట్లాగే 6.09 లక్షల ఎల్ఈడి బల్బులు, 4.07 లక్షల స్మార్ట్ మీటర్లు, విద్యుత్ ఖర్చులో సంవత్సరానికి సుమారు 832 కోట్ల ఆదాయాన్ని ఆదా చేస్తున్నాయి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 20,000 ఇళ్ళు అనుమతి పొందినాయి. జల్ జీవన్ మిషన్ 100% ట్యాప్ నీట్ కవరేజ్ సాధించింది. రోజువారీ 174 టన్నుల చెత్త ఇప్పుడంతా కూడా ప్రాసెస్ చేయబడుతుంది. సో ఇట్లా చూసుకుంటే మనం కొత్తగా 750 ఎకరాల కర్సూర్, సెడ్రాపేట్ ఎస్టేట్, ఫార్మా, టెక్స్టైల్, ఐటీ పార్కులు వీటి ద్వారా కూడా పారిశ్రామిక అభివృద్ధిని తీసుకొని వచ్చింది. ఈడెన్ బీచు, అట్లాగే వైట్ టౌను, హెరిటేజ్ సర్క్యూట్స్ ద్వారా పర్యాటకంపై, టూరిజంపై 7,210 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇంత మొత్తం అన్ని రంగాల్లో కూడా పుదుచ్చేరిలో ఈ డబుల్ ఇంజన్ వలన అన్నిట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోవచ్చు, లేదా రైతులు, ఫార్మర్సు, ఫిషర్మెన్ను, మహిళలకు సంబంధించినవి ఇవన్నీ తీసుకొస్తే ప్రస్తుతం అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఉందా? ఏ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావచ్చు? 3-4 సర్వేలు వచ్చినాయి. అక్కడ మనం ముఖ్యంగా చూస్తే పార్టీ స్ట్రాంగ్ ఏదని చూస్తే ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, ఏఐఎన్ఆర్సి, రీజనల్ పార్టీ, ప్రాంతీయ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిపోయి 2011లో ఈ పార్టీ స్థాపించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రంగస్వామి ఆ పార్టీకి చెందినవాయనే. ఆయన అంతకుముందు వేరే పార్టీకి మద్దతుగా ఉండేవారు ఎలియన్స్లో. ఆ తర్వాత ఎన్డీఏ ప్రస్తుతం అధికారంలో ఉంది. అక్కడ మెయిన్ కీ ఫ్యాక్టర్ ఈ పార్టీ వల్లే. ప్రస్తుతానికి ఎట్లా ఉంది పరిస్థితులు ఇవన్నీ చూసే ముందు డిఎంకే
కాంగ్రెస్ ఈ ఎలియన్స్ ఎస్పీఏ అనే ఎలియన్స్ కింద అందులో అంతర్గత పోరు 6-7 స్థానాల్లో రెబల్స్ డిఎంకే వర్సెస్గా వాళ్ళల్లో వాళ్ళే రెబల్ అభ్యర్థుల కింద బరిలో ఉన్నారు. ఇంకా ముఖ్యంగా వీటన్నిటినీ మించి ఈ ముఖ్యమంత్రి మీద యాంటీ ఇంకంబెన్సీ లేదు అక్కడ. అట్లాగే నేను ఇందాక చెప్పిన డెవలప్మెంట్స్ వీటి మీద పుదుచ్చేరి చాలా వరకు కూడా 50% మంది హ్యాపీగా ఉన్నారు. 30 అసెంబ్లీ స్థానాలు, 30లో హాఫ్ వే మార్క్ 15. పూర్తిగా ట్రెండ్ అని కాదు, ఎక్కువ స్థానాలు మెజారిటీ సాధించే స్థానాలు ఎన్డీఏకు ఉన్నాయన్నది పీపుల్స్ పల్స్ చెప్తోంది. 14 నుంచి 17, కాంగ్రెస్ ఎలియన్స్ 9 నుంచి 11. ఫ్యాక్టర్ ఇక్కడ టీవీకే విజయ్ మళ్ళీ తీసుకోవాలి. విజయ్ ఇక్కడ ఖచ్చితంగా ఖాతా అయితే తెరవబోతున్నాడు పుదుచ్చేరిలో ఈసారి. 24 గంటల కిందటే పుదుచ్చేరిలో రోడ్ షోలో మనం బ్రహ్మాండంగా జనం బ్రహ్మరథం పట్టారు. అక్కడ క్రౌడ్ బాగా వచ్చారు. గెలిచే అవకాశాలు అంటే ఖాతా ఆ పార్టీ ఓపెన్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి పుదుచ్చేరిలో. పీపుల్స్ పల్స్ ప్రకారం 2 నుంచి 4 స్థానాలు ఇస్తున్నారు, అదర్స్ 3. ఇంకొక డీప్ డౌన్ అనాలిసిస్ వాళ్ళ సర్వే ప్రకారం 16 స్థానాలు ఎన్డీఏకి, 11 కాంగ్రెస్ కూటమికి, అదర్స్ 3. అంటే ప్రస్తుతం సేమ్ స్టేటస్ కొనే రిపీట్ అవుతుందని చెప్తున్నారు. ఎన్డీఏకి 30%, 36% ఓటు షేరు, కాంగ్రెస్ కూటమికి 33% ఓటు షేరు. ఇక్కడ కొద్దిగా ఉన్న యాంటీ ఇంకంబెన్సీ వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కూడా చీలుతున్నాయి. అది విజయ్కి అట్లాగే కాంగ్రెస్కి ఇవన్నీ చీలుతున్నాయి. కాకపోతే ఎన్డీఏని కాపాడుతోంది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు స్కీమ్సు, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్సు, అట్లాగే సీఎం చాలా పెద్ద క్రేజు, మంచి పేరున్న వ్యక్తి. కాంగ్రెస్ కూటమికి అయితే లాస్ట్ మినిట్ వరకు ఈ సీట్ షేరింగ్లో కన్ఫ్యూజను. కానీ ఎన్డీఏ ఎప్పుడో ఇచ్చేసింది, స్థానాలన్నీ కూడా ఈక్వల్గా షేర్ చేసుకున్నారు, ముందే అభ్యర్థుల్ని ప్రకటించింది. కాంగ్రెస్ కూటమికి ఇంటర్నల్గా ఫైటు, సీట్స్ దగ్గర కన్ఫ్యూజను, సీట్స్ ఆలస్యంగా ప్రకటించడం, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కౌంట్లోకి వస్తున్నాయి. సో ఎన్డీఏ మళ్ళీ తిరిగి పుదుచ్చేరిలో అధికారంలోకి రాబోతోంది. దీన్ని బట్టి జరగబోయే 5 అయితే చాలా క్లియర్గా 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చేట్టు కనబడుతోంది. 4వది మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.